హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఇటీవలే టెట్ నోటిఫికేషన్ పడిన సంగతి తెలిసిందే. అలాగే భవిష్యత్తులో కూడా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందని అంచనాలు ఉన్నాయి. అయితే ఏపీ టెట్ హిందీ రాసే వాళ్ళకి కంటెంట్ చాలా అవసరం. 6th నుంచి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కంటెంట్ ఈచ్ పేజీ మనం చదవాల్సిందే. అందుకోసం ఫస్ట్గా 6th క్లాస్ హిందీ కంటెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఒక చిన్న నోట్స్ రాశాను, అదొకసారి చూద్దాం. 6th क्लास हिंदी कंटेंट सन्नद्धता पाठ मौखिक अभ्यास पाठशाला में पहला दिन చిత్రపటన విధ చల్ మేరే గోడే బాలగీత్. అయితే ఇక్కడ ఎందుకు ఇంత డీటెయిల్గా రాసానంటే ఒక్కొక్కసారి ఇలా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే చల్ మేరే గోడే 6th క్లాస్లోని చల్ మేరే గోడే అనే లెసన్ దేనికి సంబంధించింది, ఇది కవితనా బాలగీత చిత్రపటన విధ అనే ఆప్షన్స్ ఇస్తారు. అలా ఉంటాయి కాబట్టి మనము అదేంటని క్లుప్తంగా చదువుకోవాల్సి ఉంటుంది. టెట్కి అంత డెప్త్గా వెళ్ళకపోయినా డిఎస్సి మాత్రం ఇలాగ అడగొచ్చండి, ఎందుకంటే ఇంతకుముందు చాలా సందర్భాల్లో ఇలాగ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మౌఖిక కేల్ ప్రణాళి రసోయి గర్ చిత్రపటన విద్, ఇవన్నీ ఇలా చూసుకుంటూ వెళ్తే ఒక్కొక్క లెసన్ గురించి ఇచ్చాము. అలాగే లాస్ట్లో మనకి చూడండి లెసన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇందులో బాలగీతలు ఎక్కువ ఉంటాయి, చిత్రకథ బాలగీత్ కేల్ ప్రణాళి. అలాగే ఇక్కడ చూడండి ఆవో బచ్చే, ఇది పద్యం దేశభక్తి గీతం. క్వశ్చన్ ఎలాగ అడుగుతారంటే 6th క్లాస్లోని ఆవో బచ్చే అనే పద్యం దేనికి సంబంధించింది అంటే ఇదొక బాలగీత లేకపోతే కేల్ ప్రణాళిన దేశభక్తి గీత అనే ఆప్షన్స్ ఇచ్చి అడుగుతారు. కాబట్టి మనము కొద్దిగా జాగ్రత్తగా ఈచ్ 1 పేజీ చూసుకుంటూ చదవాలి. అలాగే సబర్మతి కా సంత్, ఇది ఇంతకుముందు డిఎస్సిలో ఇచ్చారు అనుకుంటానండి. సబర్మతి కా సంత్ ఈ క్వశ్చన్ వచ్చింది. సబర్మతి కా సంత్ ఫిల్మీ గీత్. మనం లెసన్స్లోకి వెళ్ళిపోదాం. 6th క్లాస్ బారిష్ అనేది కవితనా లేకపోతే బాలగీత లేకపోతే కహానీనా అనే ఆప్షన్స్ ఉంటాయి. అలాగ కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఇక్కడ బారిష్ బాలగీత్ అంటే ఆ లెసన్లో మీరు టెక్స్ట్ బుక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనకు అందులో లెసన్ పక్కనే చిన్న బొమ్మలాగా ఇచ్చి దాని కింద మోతీ కానీ కుక్కురాజు కానీ మూంగ కానీ ఇలాగ ఇచ్చింటారు. బారిష్కి మాత్రం మోతీ అని ఉంటుంది. బారిష్ అనే లెసన్లో పిల్లలకి మనం ఏమేమి నేర్పించామంటే హిందీ వర్ణమాల ఏమి నేర్పించామని కూడా అడగొచ్చు ఒకసారి. అందులో ఆ నా మర్ మా రా ఈ లెటర్స్ మనం నేర్పించామని కూడా ఒక్కొక్కసారి అడగొచ్చు, కాబట్టి ఇవి కూడా రాశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి తితిలి కూడా బాలగీత్. ఇందులో ఉన్న సింబల్ వచ్చేసి నీలం. ఇందులో క ఖ ల స ఈ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనం థర్డ్ చూసుకుంటే ఊడ్చల, ఇది కూడా బాలగీతేనండి. ఇందులో ఉన్నది సింబల్ వచ్చేసి పుక్రాజ్. ఇందులో గ చ చ ఠ డ ఊ వచ్చాయి. అలాగే నెక్స్ట్ 4th వన్ వచ్చేసి మేరా దేశ్ మహాన్ హే, ఇది కూడా బాలగీతే. ఇందులో ఉన్న సింబల్ వచ్చేసి హీరా అండి. జా ఫా బా షా రు. అలాగే నెక్స్ట్ ఈ 4 లెసన్స్ వచ్చేసి సెమిస్టర్ 1లోనండి. 5th లెసన్ నుంచి సెమిస్టర్ 2 అని టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఆల్రెడీ అందరు చదివింటారు కాబట్టి వాళ్ళకి అంచనా ఉంటుంది. 5th లెసన్ వచ్చేసి మేరీ బెహనా, ఇది బాలగీత్. దీనికి వచ్చిన సింబల్ వచ్చేసి మణిక్ అని ఉంది. ఈ మేరీ బెహనా రాసిన రచయిత్రి కూడా గమండీలాల్ అగ్రవాల్. ఇందులో మనం ఏమేమి నేర్పించామని కూడా అడగవచ్చు క్వశ్చన్. గ థ ద ప ఏ మూంగా. ఖిలోనే వాలే కవిత్రి వచ్చేసి సుభద్ర కుమారి చౌహాన్. ఇందులో ఈ లెసన్లో ఉండేవి జా షా హ నా యా ఓ ఔ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి 7th వన్ వచ్చేసి తర్కారి దర్బార్. కొద్దిగా నా హ్యాండ్ రైటింగ్ సరిగా కనిపించకపోవచ్చు.
తర్కారి దర్బార్, ఇది కూడా బాలగీత అండి. ఇందులో వచ్చే సింబల్ వచ్చేసి లహసునియా, ద, ఠ, డ, వా, అహా అండి. నెక్స్ట్ 8th లెసన్ దో మిత్ర. 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఎక్కువ వచ్చే లెసన్స్ ఏమో బాలగీత ఎక్కువ ఉన్నాయి, కానీ ఒక్క కహాని ఉంది, అదే దో మిత్ర అండి కహాని. నెక్స్ట్ 9th లెసన్ వచ్చేసి జన్మదిన్ అండి. ఇది వార్తాలాప్ అండి. చాలా సందర్భాల్లో 6th క్లాస్లోని జన్మదిన్ అని ఇచ్చేసి ఇది ఏ లెసన్ అని ఇచ్చేసి అడిగారండి. అంటే ఇది కహానీనా, వార్తాలాప, బాలగీత అని. ఇది వార్తాలాప్ అండి. ఇందులో చిత్ర అనే అమ్మాయి గురించి స్టోరీ ఉంటుంది. ఇంకా ఇందులో కొన్ని క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఎలాగంటే ఆ లెసన్స్లో కన్వర్జేషన్ ఉంటుంది. మామ మామి అంటే ఆ అమ్మాయి చిత్ర బర్త్డే సందర్భంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్, మామ మామి. జన్మదిన్ లెసన్లో చిత్ర మామ మామి ఆమెకు పుట్టినరోజు కానుకగా ఏమిచ్చారు అని అడగొచ్చు. ఇందులో మనకి మామ మామి ఏమో కహానియోంకి కితాబ్ ఇచ్చారు, చాచా చాచి నయే కపడే ఇచ్చారు, బువ్వా ఫుఫా బోల్నే వాలి గుడియా ఇచ్చారు, మోసా మోసి పైసా ఇచ్చారు. పైసాలే అంటే డబ్బులు తీసుకోండి అని అర్థం. నానా నాని వచ్చేసి ఫల్ ఫూల్ ఇచ్చారు. యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే బర్త్డే గురించి. ఆ అమ్మాయి 10th బర్త్డే సందర్భంగా 10 మొక్కల్ని నాటాలనుకుంటుంది. ఒక్కొక్కసారి మనకి పైదే లగాయే ధర్తీ బచాయే అనేది 6th క్లాస్లోని ఏ లెసన్కి సంబంధించింది అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు మనం జన్మదిన లెసన్ అని ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి హిందీ దేశ్కే నివాసి. హిందీ దేశ్కే నివాసి రైటర్ ఎవరు అని అడుగుతారు. వినయ్ చంద్ర బౌదగిల్య. థ్యాంక్ యూ అండి.